నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏర్పాటు చేసిన పరిశ్రమలు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు తీసుకుని ప్రస్తుతం మూతపడి శిథిలావస్థలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసరెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పంటా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చెల్లకూరు మండలంలో వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎస్బీక్యూ స్టీల్ పరిశ్రమ, చింతవరంలో ఏర్పాటు చేసిన మాస్ ఫ్యాబ్రిక్ పరిశ్రమలు కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద రుణాలు పొంది నేడు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. పేదలకు పంచాల్సిన ప్రభుత్వ భూములు బడాబాబులకు అప్పగించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ఆ భూముల మీద సిలికా వ్యాపారస్తుల కన్ను పడిందని వాటిని దక్కించుకునేందుకు ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఉన్నారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని అన్నారు. ఒకవేళ అనుమతిస్తే మేము దానిని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తామని తెలిపారు. 2009లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ధ్యేయంగా కొన్ని వేల ఎకరాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారని పరిశ్రమలకు భూములు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా చెల్లకూరు మండలంలో ఉన్నటువంటి ఎస్బీక్యూ స్టీల్స్ కానివ్వండి, అదే మాదిరిగా మాస్ అప్పరల్ పార్క్, టెక్స్టైల్ పార్క్ కానివ్వండి, జిందాల్ స్టీల్స్ కానివ్వండి, అదేవిధంగా కృష్ణాపట్నం లెదర్ ఫ్యాక్టరీ కానివ్వండి, పలు విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి కోసం వేలాది ఎకరాలు, దాదాపు 10కి పైగా విద్యుత్ ప్లాంట్లకు ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కొన్ని వేల ఎకరాలు ల్యాండ్స్ తీసుకొని నిరుద్యోగులకు మొండితే చూపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, ప్రభుత్వాలను మోసం చేసి కొన్ని వేల ఎకరాలు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు లోన్ల రూపంలో తీసుకోవడం జరిగింది. ఇవాళకి ఉద్యోగం లేదు, ఫ్యాక్టరీలు లేవు. రైతులు పంటలు పండించుకున్నటువంటి భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు కూడా, అసైన్మెంట్ పట్టాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అవాళ తక్కువ ధరకు భూములు తీసుకొని ఇవాళ కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని ప్రభుత్వాన్ని, నిరుద్యోగ యువతను, ప్రజలను, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ ఉన్నటువంటి వారిని అందరూ కూడా విచారణ చేపట్టి ఆ ల్యాండ్స్ అన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైతుల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వెంకటాచలం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షుడిగా గాలి రామకృష్ణారెడ్డి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గాలి రామకృష్ణారెడ్డికి పలువురు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా అధ్యక్షునితో పాటు ఉపాధ్యక్షులు, మార్కెట్ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేశారని, ప్రస్తుతం ప్రభుత్వం రానున్న రోజుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు మేలు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారు, వైస్ చైర్మన్ అరుణమ్మ, అందరూ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ఫైనల్గా ఏంటంటే మార్కెట్ కమిటీ సెస్ కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2,30,00,000 వచ్చింది. సర్వేపల్లి నియోజకవర్గానికి 2,30,00,000 వచ్చింది. యాక్చువల్గా 2% లెక్క వేసుకుంటే పుట్టికి 380 రూపాయలు అవుతుంది. అట్లీస్ట్ 1,00,000 పుట్లు అయితే, 1,00,000 ఎకరాలు అయితే 4,00,000 పుట్లు వస్తుంది. దాని దామాషా వేసుకుంటే 2% అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ 15 కోట్ల చిల్లర రావాలా. అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లో తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయటం లేదు. బయట ఎంఎస్పీకి పోయినా, బయట మార్కెట్కి పోయినా ఆ 2% కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం 50% అన్నా రావాలి.
7-8 కోట్లు కూడా రాకుండా 2,30,00,000, 1,30,00,000, 1,60,00,000 ఇట్లా వస్తుంది. ఇప్పుడు 21-23 సంవత్సరం 1,61,00,000 వచ్చింది. 23-24 1,84,00,000 వచ్చింది. లాస్ట్ ఇయర్ 2,30,00,000 వచ్చింది. ఇప్పుడు 10 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉన్నారు. యాక్చువల్గా 10 మంది ఉండాలా, 8 వేకెన్సీలు ఉన్నాయి, అంటే ఉన్నాయి. అవన్నీ ఫిల్అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇప్పుడు 2,70,00,000 మేము మార్కెటింగ్ ఫండ్స్లో గ్రావెల్ రోడ్స్ అన్నీ శాంక్షన్ చేసాం, ఇంకా అప్రూవల్ రాలేదు. ఇటువంటి రైతులకు సంబంధించి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టిన అవకాశం ఉంటే రైతుల దగ్గర 2% కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతాం. వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మన టైంలో ఏంటంటే 14-19 మధ్య అక్కడ పొదలకూరులో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 47 కోట్లు ఉన్నాయి. నిమ్మకాయలు సేల్ చేసే కోట్లు. వాటికి కావాల్సిన కాంపౌండ్ వాల్, బిల్డింగ్స్, సిమెంట్ ఫ్లోరింగ్ అన్నీ చేయించాం. ఇదేమైనా రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే, ఎమ్మెల్యేలైనా, అధికారులైనా, మంత్రులైనా, ప్రభుత్వమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి ప్యాడీ వరి సేద్యం చేసే రైతులకి అతి కష్టం మీద 25,000-30,000 ఎకరాకి మిగులుతుంది. అంటే మిగలటంలా దేశంలో, రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాం. ఆత్మహత్యలు ఎవరి అంటే రైతులు. ఆ పరిస్థితి ఉంది. అందుకని ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము. ఇది యాక్చువల్గా పొదలకూరులో పెట్టుబడింది. ఇప్పుడు నియోజకవర్గ కేంద్రంలోని వెంకటాచలంలో మొదలు పెట్టడం జరిగింది. ఏవైతే యార్డ్స్, గోడౌన్స్ ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్తనింగ్కి అవసరమైతే అడిషనల్ గోడౌన్స్ శాంక్షన్ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు కూడా, సహకార పరపతి సంఘాలు కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. వాటెవర్ పండిన పంట వాడు స్టాక్ చేసుకోవాలా, మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులందరికీ కల్పించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ గారు, కమిటీ తీసుకుంటుందని నేను భావిస్తున్నా. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. యాప్లు పనిచేయని ఫోన్ను ఇచ్చి విధులు నిర్వహించడం తమ వల్ల కాదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంగన్వాడీ కార్యదర్శి రెహానా బేగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వెంకటాచలం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి గతంలో ఇచ్చిన ఫోన్లను తీసుకుని వాటి స్థానంలో కొత్త ఫోన్లను ఇవ్వాలని, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల వెంకటాచలం ప్రాజెక్టు అధ్యక్షురాలు లక్ష్మీకాంతమ్మ, కార్యదర్శి సుగుణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, మండల కార్యదర్శి ఇరగాళ్ళయ్య, అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున అంగన్వాడీలకి 2022లో ఇచ్చిన ఫోన్లు ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 3 రకాల 4 రకాల యాప్లకు సపోర్ట్ చేయకుండా ఆ ఫోన్లు పనిచేయడం లేదు. ఇది ప్రభుత్వానికి కానీ, అట్లాగే డైరెక్టర్ గారికి, కమిషనర్ గారికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, పీడీ గారికి అందరూ కూడా తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చేటటువంటి యాప్ల పని ఈ ఫోన్లలో పని చేయలేకపోతున్నాము. కాబట్టి ఈ ఫోన్లన్నీ కూడా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి దాదాపు 15 రోజుల ముందుగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు ఇచ్చాము. అదేవిధంగా పీడీ గారిని కూడా కలిసి తెలియజేయడం జరిగింది. వారు చెప్పింది ఒకటే మాట, రాష్ట్రం అంతా ఇచ్చే పని అయితే మీరు కూడా ఇచ్చేసేయండి అమ్మా నెల్లూరు జిల్లాలో, అంతేగాని సపరేట్గా కార్యక్రమాలు మాత్రం వద్దు అని అన్నారు. మేమేం తెలియజేస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేయని ఫోన్లన్నీ కూడాను ప్రభుత్వానికి ఇచ్చేస్తా ఉన్నాం. 6 నెలల నుంచి టెండర్లు పిలుచున్నాము, కొత్త ఫోన్లు ఇస్తాము, కొత్త ట్యాబులు ఇస్తాము అని ప్రభుత్వం చెప్పి మోసం చేస్తూ ఉంది తప్ప ఈ రోజు వరకు ఫోన్లు ఇవ్వలేదు. కాబట్టి మా లబ్ధిదారులు ఫోటోలు తీయాలన్నా, సెంటర్కి వచ్చిన పిల్లలకు ఫోటోలు తీయాలన్నా, మేము సెంటర్కి వెళ్ళినప్పుడు ఇన్ను అవుట్ పెట్టాలన్నా కూడాను ఈ ఫోన్లలో పనిచేయటం లేదు. అట్లాగే మేమందరం కూడాను ఎఫ్ఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ ఫోన్లు మార్చి కొత్త ఇస్తే మాత్రమే కాదు, మాకు ఈ ఫోన్లలో పని చేయాలంటే
కనీస వేతనం 26,000 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలి. లేదు 26,000 ఇవ్వలేకపోతే తెలంగాణ గవర్నమెంట్ మాదిరిగా ప్రతి ఒక్కరికి మా రాష్ట్రంలో కూడా 18,000 రూపాయలు జీతంగానే ఇస్తేనే ఈ ఫోనులతో పనిచేస్తాము. అప్పటి వరకు మేము రికార్డు వర్కే చేస్తామని నెల్లూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మొత్తంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే రికార్డులో వర్క్ చేస్తే ఆ తల్లులు, గర్భవతులు, బాలింతలు అందరూ కూడాను హ్యాపీగా వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ రింగులు తిరిగే ఫోన్ మాకొద్దు, కొత్త ట్యాబులు ఇవ్వాలి. అదేవిధంగా మీరు మాకు వేతనాలు పెంచేంత వరకు మేము రికార్డు వర్కే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జిల్లాలో ఉన్న 12 ప్రాజెక్టుల నుండి ఈరోజు పాత ఫోన్లన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తూ ఉన్నాము. ఇది జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలని, ఇదే విధంగా యూనియన్ చెప్పిన విధంగా పాటించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రాచీన కళలను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో కూచిపూడి నాట్య కళాక్షేత్రాలు ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామం అని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన మనుబోలులో ఆదివారం సాయంత్రం శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం 2వ బ్రాంచ్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. కూచిపూడి నాట్య గురువు డేగల సాంబశివరావు ఆధ్వర్యంలో మడమనూరు గ్రామానికి చెందిన పృథ్వీ పూర్ణిమ నాట్యాచారిణిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత చెడు అలవాట్లకు లోను కాకుండా ఇటువంటి కళల పట్ల మక్కువ చూపి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని శివరాకేష్ బాలికలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మడమనూరు మనుబోలు గ్రామానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి ప్రతి ఒక్కరికి. ఈరోజు మనుబోలు మండల కేంద్రంలో పూర్ణిమ మరియు గురువు గారిచే ఒక కూచిపూడి కళా నృత్య కళాశాల లాంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ అయిన కూచిపూడిని ప్రమోట్ చేసేదానికి కానీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందదాయకం. దానిలో భాగంగా ఇక్కడ ఈ లోకల్లో ఎవరైతే ఈ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చెప్పని అనుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సదవకాశంగా భావిస్తూ పూర్ణిమకి నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రంని మనుబోలులో స్థాపించడం సంతోషంగా ఉంది. చిరంజీవి పృథ్వీ పూర్ణిమని ఇక్కడ నాట్యాచారిణిగా పెట్టి అనేక మంది కూచిపూడి కళాకారులను తయారు చేయని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం సంతోషంగా ఉంది. సహకరించినటువంటి ప్రజలందరికీ నమోవాకాలు. మన పాలిచెర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సోమవారం రోజున విశేష సోమవారం రోజున అభిషేకం ఉభయదాతులుగా మరియు అన్నదానం ఉభయదాతులుగా పాలిచెర్ల గ్రామం వాత్సవ్యులు ఓడూరు లక్ష్మయ్య, వారి ధర్మపత్ని, వారి కుమారులు అరవింద్, అఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఉభయదాతులుగా నిర్వహిస్తున్నామన్నారు.
దేవగంధర్మరుద్రప్రదయాదు సువర్ణనిధిమంత్రపుష్పాన్నిర్మయామి యథా వేదామేదం బ్రహ్మాందం ఆదిత్యవర్ణోత్తస్తాద్ మేవం విద్వానం భవతి यज्ञस्त्रं विष्णुस्त्रं ब्रह्मत्वं प्रजापतिः वन्ददामावोक्ष्योदेवदामनं ब्रह्म भोद्भवस्य वरं धैर्यं विष्णवेदरं निर्वपदे यज्ञावै विष्णुः आदेव्यै विद्महे विष्णुपत्नी धीमहि तन्नालक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि मनसा आत्म प्रदक्षिण नमस्कारांजलिस्ये ज्ञान ज्ञान जपामि ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.